ఇప్పుడు మాస్ జాతరలో మన ఫస్ట్ టీం రాబోతున్నారు. ఈ టీమ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీళ్ళందరూ చాలా కష్టపడి మొబైల్ నుంచి టీవీ వరకు వచ్చారు. ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఎటువంటి ప్రెషర్ లేకుండా ఇప్పుడు రాబోతున్నారు టీం వెంకీ. లెట్స్ వెల్కమ్ దెం. నా పేరు శ్రీకాంత్ అండి. నేను కొత్తగా వచ్చిన టీం లీడర్ని మాత్రం కాదు. ఈ బరువు బాధ్యతలు మోయాలంటే నాకు ఒక మంచి బకరా కావాలి. బకరా కాదు, మన కూలీ కూడా కాదు, దాన్ని ఏమంటారు, అది టీం లీడర్. టీం లీడర్ వచ్చిన తిప్పలు రాయన్ని. టీం లీడర్ కోసం వెతికి అలసిపోయి చాలు అనే టైంలో చేపల కోసం చెరువుల వాళ్ళు ఎత్తే కప్ప దొరికినట్టు మాకు ఒక గాండ్రు కప్ప లాంటి ఒక టీం లీడర్ దొరికిండు. ఆయన గురించి చెప్పాలంటే ఎవరి పేరు చెప్తే కాకులు సైతం కావు కావు అంటూ వెళ్ళిపోతాయో, ఎవరి పేరు చెప్తే కుక్కలు కూడా ఎగబడి కరుస్తాయో, ఎవరి పేరు చెప్తే చిన్న పిల్లలు కూడా పడుకున్న పిల్లలు కూడా లేచి మరి గుక్క పెట్టకుండా ఏడుస్తారో ఆయనే. మీకు ఇంటర్వ్యూ చేయకపోతాను సార్, తీసుకురాండ్రా. సార్ చూసిరా, మంచి సెలక్షనే కదా. ఫస్ట్ దీరా నేను ఎవరో చూపించారు. సారీ అన్న, ఫ్లోలో ముఖం చూపెట్టను మర్చిపోయినా. నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చారు ఆయన? ఊకాన నీకేం తెలియదు. నవదీప్ గారిని కూడా ప్రోమోలు అట్లనే తీసుకొచ్చారు. అందుకే ఆయన లెక్క నేను ఎలిమినేట్ చేద్దామని తీసుకొచ్చిన. ఎలిమినేట్ కాదురా, ఎలివేట్. ఆయన హీరోరా, మన షోకు జడ్జి రా. ఆయనకు నాకు పోలికేంట్రా? నీకు వాళ్ళు గొప్ప కావచ్చు, కానీ నాకు మీరే గొప్ప. కరెక్ట్. వాళ్ళిద్దరి గురించి మీకు తెలియదురా. వాళ్ళే మనకు మెయిన్. మీరు నా టీమ్ లో ఉండాలన్నా వాళ్ళే మెయిన్ రా. అవునా? ఈ విషయం నాకు ముందే తెలిసింటే మిమ్మల్ని తీసుకొద్దాను కదా. సార్ మీరు మా టీం లీడర్ లెక్క చేస్తారా? మీకు మంచి పేరు వస్తుంది సార్. ఆల్రెడీ కమిటీ అయిపోయింది తమ్ముడు జడ్జిలా. మీకు మంచి భవిష్యత్తు కూడా ఉంటది. నాకా ఒక్కసారి ఇప్పవరా? మీకు అసలు జరిగింది తెలుసారా? మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, మిమ్మల్ని నా టీమ్ లోనే వేసిర్రు. ఆ విషయం నీకు చెప్దామని తీసుకొస్తే వీళ్ళు నన్నే కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు సార్. వీడి పేరు శ్రీకాంత్ అండి. ఇన్స్టాగ్రామ్ లో సింగిల్ లైన్ కంటెంట్లు చేసి చాలా లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చుకున్నాడు సార్. ఇప్పుడు వీడు ఒక పోస్ట్ పెడితే మినిమం 1 మిలియన్ పోతుంది సార్. మా వాడి పేరు శంకర్ సార్. తనది విజయనగరం. తనకు హోటల్ ఉండేది. అక్కడికి కొంతమంది సెలబ్రిటీస్ వెళ్తే వాళ్ళని దగ్గర నుంచి చూడడానికి వెళ్తే బౌన్సర్స్ నెట్టేసేవాళ్ళంట. సో నేను ఎలాగైనా సరే హీరోస్ దగ్గర నుంచి చూడాలని వీడే బౌన్సర్ అయ్యాడు. నేను ఎన్ని రోజులని వీళ్ళని ఆపాలి, నేను కూడా ఒక హీరోని అవ్వాలని చెప్పేసి యాక్టింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు సార్. సో అట్లా యాక్టర్ అయ్యి సార్. ఇతని పేరు మహేష్ సార్. వాడికి ఒక యూట్యూబ్ క్రియేట్ చేసుకొని అండ్ కొన్ని సాంగ్స్ తనే ప్రొడ్యూస్ చేసి లవ్ సాంగ్స్ చాలా బాగా చేస్తాడు సార్. అండ్ నెక్స్ట్ మా టీమ్ లోకి ఇంకొంతమంది రాబోతున్నారు. ఇలా మామ డిఓపి సార్. అండ్ చాలా మంది ఆర్టిస్టులు చూసి నా కోడలు కూడా ఒక మంచి యాక్టర్ అవ్వాలనేసి తనకు చెప్తే చాలా సీరియల్స్ లో చేస్తుంది మెయిన్ లీడ్ గా. తను పండు సార్. తను వచ్చేసి డాన్సర్ యాక్చువల్లీ. తను కాకపోతే చిన్నప్పటి నుంచి సీరియల్ యాక్టర్ అవ్వాలని తనకు ఒక ఆశ సార్. అండ్ ఇంకొంతమంది నట బీభోత్సవాలు ఉన్నారు సార్. ప్లీజ్ వెల్కమ్. తన పేరు పండు అండి. పండు, నాకు నీ లుక్ భలే నచ్చింది. నిన్న ఇటు అటు అటు అక్కడ వైజాగ్ లో తనకు చాలా ఫాలోయింగ్స్ ఉంది. అండ్ గణేష్ అండ్ కల్లు సార్. మీరిద్దరు పేరా? యా మేడం. ఏదో పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా నిల్చున్నారు. నెక్స్ట్ మా ముందుకు వస్తున్నాడండి ఒక నట బీభత్స సంతోష్. వీడు బేసికల్లీ ఒక ఎడిటర్ సార్. కొన్ని ఛానల్స్ కి అంటే కామెడీ షార్ట్ వీడియోస్ అన్ని ఎడిట్ చేసేవాడు, వెబ్ సిరీస్ లో ఎడిట్ చేసేవాడు. వాళ్ళందరి పర్ఫార్మెన్స్ చూసి భయమై ఇలా కాదు, యాక్టింగ్ చేయకూడదు, యాక్టింగ్ వేరేలా చేయాలని తనే యాక్టర్ అయ్యాడు సార్. కానీ దురదృష్టం ఏంటంటే వీడు అలానే యాక్టింగ్ చేస్తున్నాడు. మా అందరికన్నా ఎక్కువ వైరల్ వీడియోస్ తను వేస్తారు. ఈవెన్ ఇప్పటికీ తను నెంబర్ 1 గా ఉన్నాడు. అండ్ తనకు పేరుగా ప్రీతి.
తన పేరు టిల్లు సార్. యాక్చువల్లీ తను ఏంటంటే యాక్టర్ అవుదామని హైదరాబాద్ కి వచ్చింది స్టడీ తర్వాత. చాలా చోట్ల తిరిగింది సార్. తిరిగినా కూడా ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు. ఓ రోజు రూమ్ కి వెళ్ళి బాగా ఏడుస్తుంటే వీళ్ళ ఫ్రెండ్స్ చూసి నవ్వుతున్నారంట తన ఎక్స్ప్రెషన్ చూసి. ఎందుకు అలా మీరు నవ్వుతున్నారంటే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి, సో ఇదే నువ్వు వీడియోలు పెట్టొచ్చు కదా అన్నారంట. సో తను కొన్ని వీడియోస్ పెడితే అప్పుడు సంతు తనకి ఫోన్ చేసి మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అండ్ మన ఇద్దరం కలిసి కొంచెం పేరుగా చేస్తే పేరు వీడియోస్ బాగా వెళ్ళిపోతున్నాయి అని అంటే వీళ్ళిద్దరు కలిసి పేరుగా చేస్తున్నారు సార్. ఇప్పుడు వీళ్ళిద్దరి వీడియోస్ అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో టోటల్ ట్రెండింగ్ లో ఒక 10 మంది ఉంటే ఆ 10 మందిలో వీళ్ళు ఒకరు సార్ మన తెలుగులో. నవదీప్ గారు మరి మీరేమంటారు? ఇద్దరు కలిసి రీల్స్ చేద్దామా, ట్రెండ్ అవుదామా? నేను జంటగా చేస్తుంటా. నేను నా బైకు, నేను నా కారు, అవన్నీ ఆడవే కాబట్టి పేరులో వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి జెమినీ టీవీ ప్రేక్షకులకి మనం చెప్పాలి ఏంటంటే, ఎవరి కాళ్ళు ఇంట్లో వాళ్ళ ఫోన్, ఒక జస్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉండి టాలెంట్ ఉంటే లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు బయట అనేది మనకు ఆల్రెడీ ప్రూవ్ అయిన విషయం. సో వీళ్ళందరూ ఇప్పుడు కలిసి ఇక్కడికి వచ్చి మరి ఇంకెంత అద్భుతం సృష్టిస్తారో వీళ్ళకే వదిలేద్దాం. కంగ్రాచులేషన్స్ అందరికి. మాస్ జాతరలో బ్యాండ్ బజావ్. ఆల్ ది బెస్ట్. వెంకీ గారు ఒక టీం ని పిలుచుకొని రమ్మంటే ఒక ఊరినే తీసుకొచ్చేసారు మీరు. జాతరకు టీం వెళ్తే బాగోదు కదా, ఒక ఊరితో వెళ్తే బాగుంటుందని. ఈ గ్రామం పేరేంటో తెలుసా? ఇన్స్టాగ్రామం. రాజుగారి పెళ్లిలో ఉరువడలో